నమస్కారం. 10th ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఇందులో ఎలాంటి కోర్సులు ఉంటాయి, జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ డాక్టర్ ఐ రామచంద్రారెడ్డి గారు. మనకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. నా పేరు డాక్టర్ ఐ రామచంద్రారెడ్డి. నేను బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ ఈ కాలేజీకి చైర్మన్గా ఉన్నాను. నాకు 40 సంవత్సరాల అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఒక 30 సంవత్సరాలు చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేట్ ఆ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్గా, ప్రిన్సిపల్గా, డైరెక్టర్గా చేశాను. మరొక 5 సంవత్సరాలు నేను జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ద ఫస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ తెలంగాణ, దానికి డైరెక్టర్గా చేశాను. ఈ బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మేము పెట్టి ఇప్పటికీ 27 సంవత్సరాలైంది. 24 బ్యాచ్ల పిల్లలు ఆల్రెడీ సొసైటీలోకి వచ్చి చాలామంది వాళ్ళ సొంత హోటళ్ళు పెట్టుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొందరు సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీలుగా ఉన్నారు, బ్యాంకులో సీనియర్ మేనేజర్గా ఉన్నారు. ఇలా ఎన్నో రకాల ఉద్యోగాల్లో వాళ్ళందరూ షైన్ అవుతున్నారు. నేను ఇవాళ మీకోసం స్పెషల్గా చెప్పదలుచుకుందంటే, నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్. తెలంగాణలో ఇది మొట్టమొదటిసారిగా హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. కొందరు పాస్ అయ్యి కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్లో 1-2 సబ్జెక్టులు తప్పిపోయారు. వాళ్ళకు బెస్ట్ ఆఫ్ లక్. త్వరలోనే వాళ్ళకి ఎగ్జామ్ పెడతామా, లేకపోతే వాళ్ళను కూడా గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయాలా అని ఆ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, సీఎం గారు ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2 రకాలుగా ఉంటాయి. పాస్ అయిన వాళ్ళు ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కాలేజీలో చదవాలి అని ఒక రకంగా ఆలోచిస్తుంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఏ సబ్జెక్టులు ఎలా పాస్ అవ్వాలి, ఈ సంవత్సరం వేస్ట్ కాకుండా దాన్ని ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచిస్తుంటారు. ముందు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ అయ్యారు కాబట్టి పాస్ అయిన వాళ్ళ సంగతి గురించి ఆలోచిద్దాం. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయాలి. ఈ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటే డాక్టర్సు, ఇంజనీర్లు, లాయర్సు, హోటల్ మేనేజ్మెంటు, ఈ 4 ప్రొఫెషన్స్ను ప్రొఫెషనల్ స్టూడెంట్స్ అంటారు. అంటే వీళ్ళందరూ వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద డబ్బు సంపాదించి కెరీర్ బిల్డప్ చేసుకుంటారు. BA, BCom, BSc ఇలాంటి వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగించి మరొకరికి సహాయకారిగా ఉంటూ వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. ప్రతి డిగ్రీ విద్యార్థి కూడా ఆలోచించేది ఏంటంటే, నాకు ఎలాంటి ఉద్యోగం వస్తుంది, ఏ సంస్థలో వస్తుంది, నాకు ఎంత శాలరీ వస్తుంది అని ఆలోచిస్తారు. నేను హోటల్ మేనేజ్మెంట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మీకు మిగిలిన కోర్సులు అన్నిటికంటే కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి 100కు 100% ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. హలో, చెప్పండి. సార్ నమస్కారం అండి, మేము మెదక్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాము. నమస్కారం అండి, నా పేరు శ్యామ్ అండి. సార్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 3rd క్లాస్ లో పాస్ అయ్యాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. అదే ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చా అండి? మంచి ప్రశ్న అండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ కు పాస్ అయిన ప్రతి వాళ్ళు ఎలిజిబుల్ అండి. వీళ్ళు కోర్స్ చేసేటప్పుడు ఎక్కువగా ప్రాక్టికల్స్ నేర్పిస్తూ ఉంటాం. అంటే ఫుడ్ ప్రొడక్షన్, హౌ టు ప్రిపేర్ ఫుడ్ అని, F&B సర్వీస్ ఒకటి, హౌస్ కీపింగ్ అని, తర్వాత ఫ్రంట్ ఆఫీస్ అని. ఇందులో వాళ్ళు రెగ్యులర్గా కాలేజీకి వచ్చి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఉద్యోగం అంతా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, విధిని ఎలా నిర్వర్తిస్తున్నారు అన్నదాని మీదనే వాళ్ళ శాలరీసు, వాళ్ళ ఫ్యూచర్ క్యారియర్ ఆధారపడి ఉంటుంది. అంతేగాని వీళ్లకు 80 మార్కులు వచ్చాయి, 75 మార్కులు వచ్చాయి కాబట్టి ఎక్కువ శాలరీ ఉండదు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయన్న దానికంటే మీరు ఎంత బాగా ఆ ఉద్యోగాన్ని, మీ డ్యూటీలను నిర్వర్తించగల శక్తిని బట్టి మీకు జీతాలు ఉంటాయి. కాబట్టి మీకు 3rd క్లాస్ అయినా కూడా తప్పకుండా ఇందులో జాయిన్ అవ్వచ్చు. మీరు ప్రాక్టికల్స్ రెగ్యులర్గా చేసుకుంటే తెలుగు మీడియం అయినా సరే మీకు మంచి జాబ్ వస్తుంది. మంచి హోటల్ వాళ్ళు పిలిచి మీకు ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే ప్రతి వాళ్లకు ఎక్కువ మార్కులు రావాల్సిన అవసరం లేదు. ఈ 3-4 ప్రొఫెషనల్ కోర్సులో మనం చేసే విధానాన్ని బట్టి మన శాలరీస్ ఫిక్స్ అయి ఉంటాయండి. అట్లాగే ఈ హోటల్ మేనేజ్మెంట్లో
జాబ్ ఆపర్చునిటీస్ మిగిలిన అన్ని ప్రొఫెషన్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు మొట్టమొదట హాస్పిటాలిటీ అంటే మనము ఒక గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటామో, అతిథి ఎక్కడ ఉంటే అక్కడ ఈ సర్వీస్ ఉంటుందండి. అంటే ఒక పెళ్లికి అతిథులు వచ్చారంటే ఆ పెళ్లిలో కూడా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాలు ఎన్నో ఉంటాయి. రైట్ ఫ్రమ్ స్టేజ్ డెకరేషన్ చేయొచ్చు, తర్వాత అక్కడ పూలు ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పేసి స్టేజ్ డెకరేషన్లో పూల అరేంజ్మెంట్ వీళ్ళే చేస్తారు. తర్వాత వచ్చిన గెస్ట్లను ఎలా రిసీవ్ చేసుకోవాలి, రిసెప్షన్, గేట్ దగ్గర నుంచి లోపలికి తీసుకొచ్చేంత వరకు ఎలా వాళ్ళని అకంపెనీ చేయాలి, తర్వాత వచ్చి కూర్చున్న అతిథులకు ఎలాంటి స్నాక్స్ సర్వ్ చేయాలి, ఏ డ్రింక్స్ సర్వ్ చేయాలి, అది ఉదయం పూట మ్యారేజా, సాయంకాలం మ్యారేజా, రాత్రి మ్యారేజా, దాన్ని బట్టి మళ్ళీ ఈ ఇవ్వాల్సిన స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. హలో హలో నమస్కారం, చెప్పండి. సార్ నమస్కారం సార్. నా రిజల్ట్ వచ్చాయి కదా టీఎస్ ఇంటర్ రిజల్ట్. అయితే మా బ్రదర్ 93% వచ్చినాయి సార్. అయితే హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. మాది ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది. అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంది సార్? ఆఫ్లైన్ ఉందా? చెప్తానండి. మొట్టమొదట 93% వచ్చింది కాబట్టి ఒక అకాడమిషియన్గా ఐ కంగ్రాచులేట్. నాకు తెలుసు 90% తర్వాత మార్కులు, ప్రతి ఒక్క మార్కు ఎంత కష్టపడితే మార్కులు వస్తాయని. మీ బాబు 93% తెచ్చుకున్నా అంటే డెఫినెట్లీ ఈ మస్ట్ బి ఎక్సలెంట్ స్టూడెంట్. ఇప్పుడు అడ్మిషన్స్ ఈ కరోనా వలన, తర్వాత ఈ హైదరాబాద్లో సిటీ బస్సు లేకపోవడం వలన బయట వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రావాలన్నా కష్టమే, అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ నుంచి రావాలన్నా కష్టమే. మాకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి. మీకు కొన్ని నంబర్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ నంబర్లో ఎవరు చేసినా కూడా మా అకౌంట్ నంబర్ చెప్తాము. మీరు మాకు పంపాల్సింది మీ జిరాక్స్ కాపీ ఆఫ్ మార్క్స్, తర్వాత మీ ఆధార్ కార్డు మాకు పంపిస్తే మేము అడ్మిషన్ ఇవ్వగలుగుతామండి. పాస్ అయిన ప్రతి వాళ్ళకి ఇస్తాము. కాబట్టి మీరు మా కాలేజీని కాంటాక్ట్ చేయండి. దాన్ని బట్టి మీరు మా దగ్గర జాయిన్ అవ్వచ్చు. మా దగ్గర ఫీజు కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. మీకు ఏ ప్యాకేజీ సూట్ అవుతుందో చూసి చెప్తాము. తర్వాత మీకు ఈ కరోనా కాలం మీరే అంటున్నారు కాబట్టి ఈ కరోనా కాలంలో అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇన్స్టాల్మెంట్ చేయాలా, ఎలా చేయాలి మీతో మాట్లాడి తప్పకుండా చేయగలుగుతామండి. తర్వాత ఇందులో కొందరు అనుకుంటారు మాకు మోర్ దాన్ 80% మార్క్స్ వచ్చాయి, 90% కాబట్టి మేము ఇంజనీరింగ్ ఎందుకు చేయకూడదు, లేకపోతే ఇంకో కోర్స్ ఎందుకు చేయకూడదని. నేను నా 40 ఏళ్ల అకాడమిక్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ప్రపంచంలో ఏ కోర్సు గొప్పది అని చెప్పడానికి వీల్లేదు, అట్లాగే ఏ ఇన్స్టిట్యూషన్ గొప్పది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఐఐటిలో సీట్ వచ్చింది కానీ ఫెయిల్ అయ్యాడు. ఆ స్టూడెంట్ కంటే మన హైదరాబాద్లో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి డిగ్రీ తీసుకున్న వ్యక్తి గొప్పవాడే కదా. తర్వాత పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యాడు, ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు, కానీ మార్కులు తక్కువ వచ్చాయి. తర్వాత అతనికి ప్రాక్టికల్స్ చేసే కాంపిటెన్సీ లేకపోతే ఆ డిగ్రీ వృధా అయిపోతుంది. కాబట్టి మీకు మీరు గొప్ప, మీరు పని చేయగలరా, మీరు ఎంత చదవగలరు, మీరు ఎన్ని గంటలు పని చేయగలరు, దాన్ని బట్టే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. హలో హలో చెప్పండి. మా బాబు ఇంటర్ ఫెయిల్ అయ్యాడండి. మీ దగ్గర హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ఏదన్నా ఛాన్స్ ఉంటుందా అండి? చెప్తానండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్లకు 10th పాస్ అయిన దాని మీద మా దగ్గర 1 year ఫుడ్ ప్రొడక్షన్ అని ఒక డిప్లొమా కోర్సు ఉందండి. ఇది ఎగ్జాక్ట్గా 1 year ఉంటుంది. మీరు ఈ డిప్లొమా కోర్సులో జాయిన్ అయితే ఒక 2-2.5 నెలలు దీంట్లో మాకు స్పెషల్ కోచింగ్ ఇస్తాము. తర్వాత ఇంటి దగ్గర ఉండి ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, ఈ కోర్సు కూడా చదువుకోవచ్చు. ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. మీకు 1 year వేస్ట్ అవుతుందన్న భయం లేకుండా ఈ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ డిప్లొమా తీసుకోవచ్చు. ఇది కూడా నాగార్జున యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారు కాబట్టి దిస్ ఈజ్ వెరీ మచ్ వ్యాలిడ్ డిప్లొమా మీకు. తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ రాసుకొని మీరు పాస్ అవ్వచ్చు. 2nd year పాస్ అయిన వెంటనే మళ్ళీ మీరు డిగ్రీ కూడా చేసుకోవచ్చు. మీరు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసుకుంటే తర్వాత మీకు ఆల్రెడీ 1 సంవత్సరం అనుభవం ఉంటుంది కాబట్టి మిగిలిన స్టూడెంట్స్ కంటే మీరు మోర్ మెచ్యూర్డ్ ఉంటారు. సో మీరు ఎక్కువ మార్కులు సాధించగలరు. తర్వాత ప్రాక్టికల్స్ బాగా చేయగలరు కాబట్టి మిగిలిన వాళ్ళకంటే మీకు ఎక్కువ జీతం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా మీరు త్వరగా క్యారియర్లో పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది హలో
చెప్పండి. హలో హలో చెప్పండి. సార్ హోటల్ మేనేజ్మెంట్ అనే అడ్వర్టైజ్ వస్తుంది సార్. మాది 10th పాస్ ఉంది సార్. ఇంకేమేమి కావాలి? 10th పాస్ అయిన వాళ్ళు మా కాలేజీ టెలిఫోన్ నంబర్లు చూసుంటారు. ఆ నంబర్లో ఎవరిని కాంటాక్ట్ కూడా చేసినా చెప్తాము. మీరు 10th మార్క్స్ మెమో ఒకటి పంపించాలి. అంటే మీరు వాట్సాప్లో అది పంపించండి, మీ ఆధార్ కార్డు పంపించండి. ఆ రెండు పంపిస్తే మీరు మిమ్మల్ని అడ్వాన్స్గా రిజిస్టర్ చేసుకుంటారు. ఆ ఫీజుల గురించి మీరు ఎలా పే చేయగలుగుతారు అని ఆ 3 నంబర్లో మీరు మాట్లాడితే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాయి. మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీకు అడ్మిషన్ తీసుకోవచ్చు. మీ కాలేజీలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాము అన్నవి మేము కాలేజీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాము, ఆన్లైన్ క్లాసులో కూడా చెప్తాము, ఎప్పుడెప్పుడు క్లాసులు చెప్తాము, ఏ సబ్జెక్ట్ చెప్తాము అన్ని మీ ప్రతి ఒక్కరికి ఒక 2-3 రోజులు ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అందరికీ పనికొచ్చే విధంగా మేము ఇది నడిపిస్తామండి. డిప్లొమా ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఈ డిగ్రీ చేసిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఎంబీఏ, నార్మల్ ఎంబీఏ చేసుకోవచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్, లేకపోతే టూరిజంలో ఎంబీఏ చేసుకోవచ్చు. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అండ్ ట్రావెలింగ్ దాంట్లో కూడా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు. వీళ్లకు మరిన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్లకు శాలరీస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. వీళ్ళకు ఆపర్చునిటీస్ టూరిజం డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల ఈ హోటల్స్, రెస్టారెంట్స్, నైట్ క్లబ్స్, తర్వాత పబ్స్, బార్స్ వీటన్నిటిలో కూడా అవకాశాలు ఉంటాయండి. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు ఏ దాంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. మీరు పనిచేసే గంటలను బట్టి మీ శాలరీస్ ఉంటాయి. మీరు 2-3 ఉద్యోగాలు కూడా చేసుకునే వాళ్ళని చూసాము. అంటే సొంత హోటల్ పెట్టుకొని మళ్ళీ నైట్ టైము ఓవర్ టైం చేసేవాళ్ళని కూడా చూసాము. అట్లా మీరు ఎంత కష్టపడితే మీకు ఫలితం అంత దక్కుతుంది. ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఒక 4 విభాగాలు ఉంటాయండి. దీంట్లో ఫుడ్ ప్రొడక్షన్ అన్నది ప్రతి వాళ్ళు వంటలు చేయగలుగుతారు. కానీ వంట చేసే ముందు ఎంతమందికి వంట చేస్తున్నాము, మనం చేయబోయే వంట ఎలా ఉండాలి, ఎలాంటి టేస్ట్ ఉంటే ఎక్కువ మంది లైక్ చేస్తారు, వేస్టేజ్ లేకుండా చేయాలంటే ఎంతమందికి ఎంత రేషియోలో వంటలు చేయాలి. అంటే ఒక బిర్యానీ ఉందనుకోండి, రైస్ ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ రేషియోస్ తీసుకొని వేస్టేజ్ కాకుండా తయారు చేస్తారు. అట్లాగే ఒక 3 స్వీట్లు, 4 వెరైటీస్ ఆఫ్ కూల్ డ్రింక్స్ పెట్టారనుకోండి, ఒకే మనిషి ఒక 2 వస్తువులు ఎక్కువ తింటే 3వ వస్తువు తక్కువ తింటారు. ఇవన్నీ ఎలా ట్రైన్ అవ్వాలి, వేస్ట్ అవ్వకుండా ఫుడ్ మెటీరియల్ ఎలా సర్వ్ చేయాలి, ఎలా కుక్ చేయాలన్నది ఇక్కడ ఉంటుందండి. తర్వాత ఈ ఫుడ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అవసరమైతే దాన్ని ఎలా స్టోరేజ్ చేయాలి, చెడిపోకుండా దాన్ని ఎక్కువ గంటలు ఎలా నిల్వ చేయగలము. తర్వాత ఇది మనం ఒక మనిషికి ఫుడ్ తయారు చేస్తే దీని కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత కాస్ట్ మనం పెడితే మనకు ప్రాఫిట్ వస్తుంది, ఈ కాస్ట్ ఎస్టిమేషన్ కూడా స్పెషల్గా ట్రైన్ చేస్తాం. దీని నుంచి మేము మామూలుగా యూనివర్సిటీ సిలబస్ ఒకటే కాకుండా ఫ్యూచర్లో మీరు సొంతంగా హోటల్ పెట్టుకోవాలంటే మీకు కావాల్సిన ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం. ఆ తరబిదు మేము మీకు ట్రైనింగ్ లాగా ఇవ్వగలుగుతాము. లేదు మీరు స్టార్ హోటల్లో వంట చేయాలంటే మీరు తీసుకోవలసిన ప్రికాషన్స్ ఏంటి, ఎలా మీరు నేర్చుకుంటే త్వరగా స్టార్ హోటల్లో హయ్యర్ లెవెల్ జాబ్స్ ఫుడ్ ప్రొడక్షన్లో సంపాదించగలుగుతారు. హలో, నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్, నా పేరు శ్రీకాంత్. చెప్పండి శ్రీకాంత్ గారు. నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయినా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందా? మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యారండి? ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యారు. అవును సార్. ఓకే అండి. ఇంటర్లో ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా 10th క్లాస్ పాస్ అయి ఉంటారు కాబట్టి ఆ 10th క్లాస్ మార్క్ లిస్టు, దాంతోపాటు మీ ఆధార్ కార్డు, మేము చెప్పిన 3 నంబర్ల వాట్సాప్ ఉంటుంది. దాంట్లో ఎవరికి పంపించినా సరే మీరు ఏ కోర్సు ఎలా చేస్తారు, దానికి డ్యూరేషన్ ఎంత, ఎలా చదువుకోవాలి, మీకు ట్రైనింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తాము, తర్వాత మీకు జాబ్ ఎక్కడ అరేంజ్ చేస్తాము అన్నీ చెప్తామండి. తప్పకుండా మీరు ఎలిజిబుల్, మీరు శుభ్రంగా హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా హయ్యర్ లెవెల్ ఆఫ్ శాలరీ ఇస్తారండి. ఏ హోటల్లో సెలక్షన్ అయినా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫుడ్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు
క్యారీ సెంటర్స్ కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా మనం హైదరాబాద్లో చూస్తుంటాం, డిస్ట్రిక్ట్ హోటల్స్లో కూడా చూస్తూ ఉంటాము. కర్రీ సెంటర్స్, కర్రీ పాయింట్స్ అని చేసి తయారు చేసి అమ్ముతుంటారు. అంతేకాదు వీళ్ళు గ్రాడ్యుయేషన్ చేసుకున్న తర్వాత, డిప్లొమా చేసిన తర్వాత ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళ క్వాలిఫికేషన్స్ పెట్టి లోన్లు తీసుకోవచ్చు. లోన్లు తీసుకొని రెస్టారెంట్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ సెంటర్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్ రన్ చేసుకోవచ్చు. మీకు ఏది టేస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. ఇక్కడే ఇంకో విషయం అంటే ఈ ఫుడ్ ప్రొడక్షన్లో మేము ఐస్ కార్వింగ్ నేర్పిస్తామండి. తర్వాత వెజిటబుల్ కార్వింగ్ నేర్పిస్తాము. కొన్ని హోటల్స్లో స్పెషల్ స్వీట్స్ కూడా చేసే విధానం నేర్పిస్తాము. ఇంకా ఈ ఫుడ్ ప్రొడక్షన్లో మా దగ్గర రీజనల్ ఫుడ్ ప్రొడక్షన్ చేపిస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్ వంటలు ఎలా ఉండాలి, తెలంగాణ వంటలు ఏం చేస్తారు, చెన్నై క్రూజ్ ఎలా తయారు చేస్తారు, అట్లాగే మీకు గుజరాతీ రెసిపీస్ అంటే ఎలా ఉండాలి, కాశ్మీర్ వంటలు ఎలా చేయాలి, తర్వాత మహారాష్ట్ర వంటలు ఎలా చేయాలి, అదే బెంగాలీ వంటలు ఎలా చేయాలి, ఇట్లా ప్రతి స్టేట్కు సంబంధించిన రకరకాల వంటలు నేర్పిస్తాము. ఇవి కాకుండా కాంటినెంటల్ ఫుడ్ ప్రొడక్షన్ కూడా నేర్పిస్తామండి. అంటే చైనీస్ రెసిపీస్ అంటే ఎలా ఉంటాయి, తర్వాత ఫ్రెంచ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, తర్వాత రష్యన్ ఫుడ్ ఎలా తయారు చేయాలి, అట్లాగే ఇంగ్లీష్ రెసిపీస్ ఎలా ఉండాలి అని డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించినవి కాంటినెంటల్ ఫుడ్లో కూడా మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. మీరు కావాలంటే స్పెషలైజ్డ్ ఫుడ్ సెంటర్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలామంది చూస్తున్నాం ఓన్లీ రాయలసీమ రుచులని, తెలంగాణ రుచులని ఇలా కూడా పెట్టుకుంటుంటారు. కాబట్టి మీరు ఇక్కడ హైదరాబాద్లోనే పెట్టుకోక్కర్లేదు. డిస్ట్రిక్ట్స్లో కూడా అక్కడ ఏ విధంగా చేసుకుందామని అనుకున్నారో అది మీకు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడే మాకు చెప్తే దానికి కావాల్సిన స్పెషల్ ట్రైనింగ్ కూడా మేము అరేంజ్ చేస్తాం. అది ఆ స్పెషల్ అవకాశం మా కాలేజీలో ఎక్కువగా చేస్తున్నామండి. తర్వాత ఈ ఫుడ్ ప్రొడక్షన్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే F&B సర్వీస్. అంటే రెస్టారెంట్లో ఎట్లా సర్వ్ చేయాలి, ఫుడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది రెస్టారెంట్కు ఎలా తీసుకురావాలి, అదొక ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఈ F&B సర్వీస్ అన్నది ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత ఎలా సర్వ్ చేయాలి టేబుల్ పైన అన్నదానికి ఒక విధానము. ఒక మెనూ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఎలా తీసుకోవాలి, ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత సిరీస్ ఎలా సర్వ్ చేయాలి, ఫస్ట్ ఏ ఫుడ్ సర్వ్ చేయాలి, సెకండ్ ఏ ఫుడ్ సర్వ్ చేయాలి, ఏది లెఫ్ట్ సైడ్ పెట్టాలి, ఏది రైట్ సైడ్ ఉండాలి, తర్వాత ఆ ప్లేట్స్ పెట్టేటప్పుడు ఫుల్ ప్లేట్ ఎక్కడ ఉండాలి, వాటర్ ప్లేట్ ఎక్కడ ఉండాలి, హాఫ్ ప్లేట్ ఎక్కడ ఉండాలి, తర్వాత దాంట్లో నైఫ్ ఎలా ఉండాలి, అక్కడ నుంచి ఫోర్క్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఉంటుందండి. అసలు హోటల్లో వచ్చిన వెంటనే ఆ టేబుల్ డెకరేషన్ చూసిన వెంటనే ఆ వచ్చిన వ్యక్తి నేను మంచి స్థలానికి వచ్చాను, నాకు టేబుల్ చాలా అట్రాక్ట్గా అరేంజ్ చేసి పెట్టారు, ఇక్కడ నేను కూర్చొని హైజీనిక్ ఫుడ్ తినగలను, నేను సంతృప్తిగా భోంచేసి నేను హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా ఇక్కడి నుంచి పోగలను. ఈ అరేంజ్మెంట్స్ అంతా చేసేదాన్ని F&B సర్వీస్ అంటారు. హలో 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 సార్. హలో సార్, చెప్పండి. సార్ ఇది హోటల్ మేనేజ్మెంట్ నుంచి కాల్ చేసాం సార్. అది అవునండి సార్. ఇక్కడ హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది సార్? ఇక్కడ హాస్టల్ ఫీజు 3,000 నుంచి 3,300 రూపాయల వరకు ఉంటుందండి. ఇక్కడ కొన్ని రూముల్లో ఒక రూమ్కు 2 స్టూడెంట్స్ ఉంటారు, కొన్ని చోట్ల ఒక రూమ్కు 3 స్టూడెంట్స్ ఉంటారు, కొన్ని చోట్ల 4 స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ ఫెసిలిటీస్ని బట్టి కొంత వేరియేషన్ ఉంటుందండి. ఒక 100-200 రూపాయలు ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ హాస్టల్స్లో అకామిడేషను కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్టు, కాలేజీకి వచ్చేటప్పుడు లంచ్ ప్యాకెట్ వాళ్లే ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్, నైట్ ఫుడ్ ఇవన్నీ వాళ్లే అరేంజ్ చేస్తారండి. ఇవి మాకు కాలేజీలో అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. మీరు వచ్చి మీకు ఏది నచ్చితే ఆ హాస్టల్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఈ ఫెసిలిటీస్ అన్ని చాలా సంవత్సరాలు జరుగుతాయి. తర్వాత గర్ల్స్ కూడా సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ ఈజ్ అష్యూర్డ్. ఈ విధంగా హాస్టల్స్ ఉన్నాయండి. ఈ F&B సర్వీసు చేసేవాళ్ళు చాలా చోట్ల ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా వీళ్ళకి చాలా ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ కోర్స్ చేసిన వాళ్ళు కూడా హోటల్స్లో కొంచెం ఎక్కువ శాలరీస్ ఇచ్చి తీసుకుంటున్నారండి. ఇంకొకటి హౌస్ కీపింగ్ అని ఉంటుందండి. హౌస్ కీపింగ్ అంటే ఆ రూమును ఎలా
అట్రాక్టివ్గా అరేంజ్ చేయగలము. అందులో ఉన్న వస్తువులను ఏది ఎక్కడ ఉంచాలి, అది ఎలా ఉండాలి. హలో హలో సార్, చెప్పండి. సార్ ఇది హోటల్ మేనేజ్మెంట్ ఫీ ఎంత ఉంటుంది సార్? హోటల్ మేనేజ్మెంట్ ఫీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. మీరు కాలేజీకి వచ్చేస్తే మీరు ఏ ప్యాకేజీలో ఫిట్ అవుతారు, తర్వాత ఇప్పుడు మీకు ఇన్స్టాల్మెంట్స్ కావాలన్నా, తర్వాత ఏ ఫెసిలిటీస్ కావాలి, దాన్ని బట్టి ఫిక్స్ చేస్తారండి. మీరు ఒకసారి ఆ నంబర్లకు ఫోన్ చేస్తే అందులో మొత్తం డీటెయిల్స్ చెప్తారండి మీకు. తప్పకుండా మాది ఓన్ బిల్డింగ్ కాబట్టి మిగిలిన కాలేజ్తో కంపేర్ చేస్తే మాది చాలా కాంపిటేటివ్ ఫీజు ఉంటుంది. మీరే వచ్చి తెలుసుకోవచ్చు. ప్లీజ్ ఒకసారి వచ్చి మీరు చూసి తర్వాత మీరు ఫిక్స్ చేసుకోండి. ఇలా హౌస్ కీపింగ్ అన్నది ఈ రూమ్ ఎలా సర్దాలి అన్నది ఉంటుందండి. ఇప్పుడు చాలా ఆఫీసుల్లో హౌస్ కీపింగ్ అన్నది ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళ దగ్గర మనుషులు ఉంటారు. ఒక మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ ఎంత నీట్గా పెట్టాలి, అదే ఒక ఎగ్జిక్యూటివ్ రూమ్ ఎలా అరేంజ్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూమ్ ఎలా అరేంజ్ చేయాలి, ఒక క్లర్క్ కూర్చునే ప్లేస్ ఎలా అరేంజ్ చేయాలి, గెస్ట్స్ వస్తే వాళ్ళు ఉన్న గెస్ట్ లాంజ్ ఎలా అరేంజ్ చేయాలి, ఈ ఫ్లోరింగ్ ఎలా క్లీన్ చేయాలి, మొత్తం ఆఫీస్లో క్లీన్గా ఉండటానికి ఈ వెబ్ క్యాప్స్ ఇవన్నీ తీసేయడం ఎలాగూ, ఇలాంటివన్నీ మొత్తం ఇక్కడే ట్రైనింగ్ అయిపోతారండి వాళ్ళు. హలో చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఏమండి ఏమండి హోటల్ మేనేజ్మెంట్ హాస్టల్ ఇక్కడ సార్, ఎక్కడ చెప్తారు? ఇక్కడ ఈ మెహదీపట్నము లంగరవస్ మధ్యలో ఒక 7-8 హాస్టల్ ఉన్నాయండి. మీకు ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క రకం ఫెసిలిటీ ఉంటుంది. మీరు అది చూసుకొని ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోసండి. మోస్ట్ ఆఫ్ ది హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని విత్ ఇన్ వాకబుల్ డిస్టెన్సే ఉన్నాయండి. ఎందుకంటే దాదాపు గత 25-26 సంవత్సరాలుగా ఎంతో మంది స్టూడెంట్స్ వాటిలో ఉన్నారు. వాళ్ళంతా సాటిస్ఫైడ్. మీరు కూడా ముందే చూస్తారు కదా, మీకు కావాల్సిన దాంట్లోనే మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత అవన్నీ కాలేజీకి అనుసంధానమైనవే కాబట్టి అందులో ఏం ప్రాబ్లం ఉండదు. మీకు అన్ని ఫెసిలిటీస్ అక్కడ అరేంజ్ అయ్యేలాగానే చూస్తాం మీకు. తర్వాత ఈ హౌస్ కీపింగ్ అన్నది మీకు ఎయిర్లైన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ఫ్లైట్లో కాదు, ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా వీళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. తర్వాత టెంపుల్స్లో కూడా వీళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ శుచిగా శుభ్రంగా ఉండాలి. అవన్నీ చేయాలంటే ఏ విధానం ఉపయోగించాలి. అట్లాగే ఫ్లవర్ డెకరేషన్ కూడా వీళ్ళే చేస్తారండి. ఒక్కొక్క ఫంక్షన్కు ఎలాంటి బోకే ఇవ్వాలి, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు అపాయింట్మెంట్ అయింది, ఆయనకు ఎలాంటి బోకే ఇవ్వాలి, అదే ఆఫీసర్ రిటైర్ అయ్యారు, ఆయనకు ఎలాంటి బోకే ఇవ్వాలి, మ్యారేజ్ యానివర్సరీ ఉంటే ఎలా ఇవ్వాలి, ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి వాళ్ళకు స్పెషల్గా ట్రైన్ చేస్తారు. తర్వాత ఫ్లవరింగ్ అరేంజ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది స్పెషల్గా వాళ్ళని మేము ట్రైన్ చేస్తున్నామండి. ఇవి కాకుండా ఫ్రంట్ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి. ఫ్రంట్ ఆఫీస్లో ఎక్కువగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారపడి ఉంటాయి. కమ్యూనికేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు ఎందులో నిష్ణాతులో మేము ముందు ఫస్ట్ ఇయర్ నుంచి అబ్జర్వ్ చేస్తామండి. మీకు అందులో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి మీకు ఇండివిజువల్గా మీకు బెటర్ క్యారియర్ ఏది, మీరు ఏ విధంగా చేస్తే సొసైటీలో పైకి వస్తారు, మీరు ఎక్కువ శాలరీస్ ఎలా సంపాదించుకోగలుగుతారు, లేదా సొసైటీలో మంచి పేరు ఎలా సంపాదించుకోగలుగుతారు, ఇవి చేస్తాము. ఇదే విధంగా మీరు ఏదైనా పొలిటికల్ పార్టీ ఆర్గనైజ్ చేయాలంటే ఎలా ఉంటుంది, మ్యారేజ్ పార్టీ అంటే ఎలా చేయగలరు, బర్త్డే పార్టీ ఎలా చేయగలరు, ఇవన్నిటికీ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ మా దగ్గర ఉన్నది. కాబట్టి మీరు ఈ ట్రైనింగ్ తీసుకొని తప్పకుండా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మేము మీకు తోడ్పడతామండి. థ్యాంక్ యూ. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు అందించినందుకు మీకు ధన్యవాదాలు. విద్యార్థులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోండి. మీరు 10th, ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయ్యి జాబ్ ఓరియంటెడ్ కోర్సుల గురించి ఆలోచిస్తున్నారా? 100% జాబ్ గ్యారంటీ కోర్సులను మీకు అందిస్తుంది బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. విద్యారంగంలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఐ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మెహదీపట్నం, హైదరాబాద్ నందు 1994లో స్థాపించబడింది. ఉస్మానియా యూనివర్సిటీచే గుర్తింపు పొందిన విద్యాసంస్థ బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్.
అందించే కోర్సులు 10th పాస్ అయిన వారికి 1 సంవత్సరం ఫుడ్ ప్రొడక్షన్ డిప్లొమా కోర్సు, ఇంటర్ పాస్ అయిన వారికి 3 సంవత్సరాల హోటల్ మేనేజ్మెంట్ BHM అండ్ CT కోర్సు, డిగ్రీ పాస్ అయిన వారికి 1 సంవత్సరం DHM PG డిప్లొమా కోర్సు, నాలెడ్జ్ బేస్డ్ కోచింగ్, స్టార్ హోటల్స్ లలో మరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగాలలో 100% జాబ్ పొందే సువర్ణ అవకాశం. పరిమితమైన సంఖ్యలో సీట్లు కలవు. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి బ్లూమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మెహదీపట్నం, హైదరాబాద్. సెల్ నంబర్ 7337228820, 9866141820, 9885411419. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.bloomscollegeofhotelmanagement.org